Hi guys, welcome back to my channel. I am Bindu and an intermediate first year student. So, intermediate first year student ki year syllabus మారిపోయింది, pattern మారిపోయింది, మోడల్ పేపర్స్ అన్నీ కూడా మారిపోయి. సో మీ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా రాయాలి, 400 ప్లస్ వస్తుందా, 450 ప్లస్ వస్తుందా మనకి అని చెప్పి. సో మీరందరూ టెన్షన్ మధ్యలో. సో నేను కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సో మనందరం కలిసి ఇప్పుడు మంచిగా చదువుకుందాం అన్నమాట. సో అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా చదవాలి అవన్నీ మీకు అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బైపీసీ స్టూడెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీకు బయాలజీ ప్లేస్లో మ్యాథ్స్ రీప్లేస్ అవుతుంది మాకు అనమాట. సో మీరు మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ ఫాలో అవ్వచ్చు ఎక్సెప్ట్ మ్యాథ్స్. సో ఎంపీసీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇప్పుడు 85 మార్క్స్ మారింది. ముందైతే 60 మార్క్స్కి ఉండేది. సో ఫిజిక్స్ 85 అండ్ కెమిస్ట్రీ 85కి మారింది. సో రెండు కలిపి 170 మార్క్స్కి అనమాట. అండ్ మన మ్యాథ్స్ చాలామంది ఇది డిఫికల్ట్ అనుకుంటారు. సో మ్యాథ్స్ విచ్ ఈజ్ ఫర్ 100 మార్క్స్. ముందైతే 1A 1B కలిపి ఉండేవి కాదు, రెండు వేరుగా ఉండేవి. ఇప్పుడు 1A 1B రెండు కలిపేశారు. అప్పుడు 1A 75 మార్క్స్కి, 1B 75 మార్క్స్కి ఉండేది. బట్ ఇప్పుడు మ్యాథ్స్ సింగిల్ చేసేసి 100 మార్క్స్ చేశారు. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 100 మార్క్స్ అండ్ సాంస్క్రిట్ వచ్చేసి 100 మార్క్స్ యాజ్ యూజువల్. సో టోటల్ వచ్చేసి 470 మార్క్స్ అయితే మనకి ఎగ్జామ్ పెడుతున్నారు. సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. 460 ప్లస్ వస్తుందా, 450 ప్లస్ వస్తుందా, ప్యాటర్న్ మారిపోయింది, మోడల్ పేపర్స్ మారిపోయి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది, ఎలా రాస్తాము అని చెప్పేసి. డోంట్ వరీ, ఇక్కడ నేనున్నానుగా. నేను మా లెక్చరర్స్ని అడిగి కొన్ని క్వశ్చన్స్ ఇంకా పీడిఎఫ్స్ అనేవి కలెక్ట్ చేశాను అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు అవన్నీ షేర్ చేసుకుంటుంటాను. అవి కానీ మీరు చదువుకుంటే 450 ప్లస్ కూడా వచ్చే ఛాన్సెస్ 80% అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి మీరు ఇంకా ఎక్సెసివ్ క్వశ్చన్స్ ఏమైనా చదవాలనుకున్నా, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా చదవాలనుకున్నా కూడా చదవచ్చు. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను పీడిఎఫ్ చేసుకున్నాను అండ్ మా లెక్చరర్స్ కూడా నాకు సెండ్ చేశారు. సో అవన్నీ నేను మీకు ఖచ్చితంగా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ సబ్జెక్ట్ గురించి ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా మాట్లాడతారు. So that's it for this video guys. Please do subscribe for